హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మ స్టైల్లో టమాటా రైస్ చూసేద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఎండుమిర్చి, జీలకర్ర, కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని దాన్ని కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ మనం చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టమాటా పీసెస్ని వేసేసుకొని వాటిని కూడా మిక్స్ చేసుకొని టమాటా పేస్ట్లా అయ్యేలా బాగా మగ్గించుకోవాలి. లేదంటే మనం మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఎక్స్ట్రా పీసెస్ని కొన్ని టమాటా పీసెస్ని పక్కన పెట్టుకుని వాటిని కూడా వేసుకోవాలి. బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. నేను బఠానీ వేసుకుంటున్నాను, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షనల్. కొంచెం గరం మసాలా, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా కావాలంటే కూడా బిర్యానీ మసాలా వేసుకోవచ్చు, కాకపోతే తక్కువ వేసుకోవాలి. ఒకసారి మూత పెట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే రైస్ వేసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. మిగిలిపోయిన రైస్తో కూడా ఇలా చేసుకోవచ్చు, టేస్టీగా, సింపుల్గా. కొంచెం కొత్తిమీర వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకుంటే అంతే, మన టేస్టీ టమాటా రైస్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.